గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని బయటపెట్టినప్పుడు కొంతమంది మేధావులు ప్రకాష్ రాజ్, ఐవైఆర్ కృష్ణారావు, సౌందరరాజన్, స్వరూపానంద స్వామి, రమణ దీక్షితులు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి గొప్ప గొప్ప వారంతా బయటకు వచ్చి అది అలా జరిగుండదు, అబద్ధం, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, ఆధారాలు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడంటూ జగన్ కు మద్దతుగా నిలిచి చంద్రబాబును విమర్శించారు. ఎప్పుడైతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న మేధావులు ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న డ్రామాలు అని మాట్లాడారు, ప్రజలు నిజంగానే చంద్రబాబు పవన్ రాజకీయం చేస్తున్నారనుకుని విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత న్యాయస్థానాలు, మరికొంతమంది పెద్దలు దేవుడి ప్రతిష్టను దెబ్బతీస్తారా, భంగం కలిగిస్తారా అంటూ లడ్డూ కల్తీ విషయాన్ని ప్రజల్లో చర్చ జరగకుండా కప్పెట్టేశారు. ఇప్పుడు తాజాగా సిట్ బయటపెట్టిన విషయం ఏంటంటే తిరుమలలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని తేలిపోయింది. ఇంకా ఘోరం ఏంటంటే